అపర్ణ అయితే గుడికి వెళ్ళి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే కావ్య కావ్య అని పిలుస్తూ ఉంటుంది. అయినా సరే కావ్య అక్కడ లేదు. కావ్య లేకపోయేసరికి ధాన్యలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అక్క నీ కోడలు నీకు చెప్పకుండానే తన పుట్టింటికి వెళ్ళిపోయిందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి కావ్య తన పుట్టింటికి వెళ్ళడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అపర్ణ మాటలకు బామ్మ అయితే ఇంతలో ఇలా అంటూ ఉంటుంది, కావ్య నాకు చెప్పింది వాళ్ళ అత్తయ్య వచ్చినంత వరకు ఉంటానన్నది, కానీ నేనే దుర్ముహూర్తం వచ్చేస్తుంది వెళ్ళిపో అమ్మ అని చెప్పి నేనే అన్నాను. ఇప్పుడు ఏమైంది? కావ్య వాళ్ళ అత్తయ్య వచ్చినంత వరకు ఉంటానన్నది. అయినా సరే నేనే దగ్గరుండి కావ్యని రాజుని పంపించాను. దానికే నువ్వు ఇంత రాద్ధాంతం చేయడం బాగోలేదు ధాన్యలక్ష్మి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అది విన్న అపర్ణ అయితే అవునా సరేలే అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే కోడలు చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న స్వప్న ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఆంటీ మీరు ఈ మధ్య బాగా మీరు మా చెల్లెల్ని ఆడిపోసుకుంటున్నారు. మా చెల్లెలంటే మీకు ఎంత లోకువ అయిపోయిందో ఏటో. మా చెల్లెల్ని ఏ ఏ తప్పు దొరుకుతుందా అని చెప్పి మీరే వెతుకుతున్నారు. చిన్న తప్పు దొరికేసరికి అందరి ముందు పెట్టి తెగ అనేస్తున్నారని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి నోరు మూసుకుని ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.